హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల వర్షం పడుతోంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మెహదీపట్నం, సన్ సిటీ, బండ్లగూడ, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒక్కసారిగా మారిన వాతావరణానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్పారు అని దానిపై అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి. అరుణ, ఉక్కపోతతో అల్లాడుతున్నటువంటి సిటీ జనానికి కాస్త ఉపశమనం లభించింది. ఉదయం నుంచి కూడా కొంత ఎండ వేడి ఉన్నప్పటికీ కూడా దాదాపు 8 గంటల ప్రాంతం నుంచి పూర్తి స్థాయిలో వర్షం అనేది కురుస్తుంది. వాతావరణం అంతా కూడా ఒకసారిగా చల్లబడినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, గాంధీ భవన్ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇటు బంజారాహిల్స్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, అంతేకాకుండా పంజాగుట్ట, ఇటు చార్మినార్, నాంపల్లి, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, సికింద్రాబాద్, తార్నాక, అప్సిగూడతో పాటు ఏదైతే బండ్లగూడ, ఇటు మెహదీపట్నం రూట్లలో కూడా వర్షం అనేది కురుస్తూ ఉంది. దాదాపు 2 రోజుల పాటు ఈ వర్షాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాల వ్యాప్తంగా కూడా నిన్న కామారెడ్డిలో అత్యధికంగా వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో కూడా వర్షం అనేది కురుస్తూ ఉంది. దాదాపు 4-5 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. 41 డిగ్రీల నుంచి మొదలుకొని 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం పూట బయటికి రావాలంటేనే జనం జంకినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడింది. కాస్త సిటీ జనానికైతే ఉపశమనం అయితే లభించిందని చెప్పొచ్చు. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అరుణ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.